పిన్ని బాబాయ్ నీ కోసం వెతుకుతున్నారే. ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నారా? కాదు, మీ నాన్నగారు నీ గురించి అడిగారట. అమ్మో, నాన్నగారా? పద. లేదండి, అదిగో నీకోసం మీ నాన్నగారు ఎదురు చూస్తున్నారమ్మా. నేను బయటికి వెళ్ళాను నాన్నగారితో. నేను చెప్పాను. ఎందుకు చెప్పావు పిన్ని? ఏం చేయమంటావు? శైలజ ఎక్కడికి వెళ్ళిందని బావగారు ఎదురుపడి అడిగితే చెప్పక తప్పలేదు. ఆ క్షణంలో నేనున్నా అదే చెప్పేదాన్ని. అమెరికా ప్రెసిడెంట్ తో నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ అన్నయ్యతో అబద్ధం చెప్పలేం. సూరి బాబాయ్, నువ్వు ఊళ్ళో పెద్ద పులివు కదా, నువ్వైనా చెప్పాల్సింది. అది కాదమ్మా. వీడు బయట వాళ్ళకి పెద్ద పులేనమ్మా, ఇంట్లో వాళ్ళకి మాత్రం పెద్ద పిల్లి. తాతయ్య, నువ్వైనా చెప్పకపోయావా? ఆయన వినటం తప్ప చెప్పడం చేత కదమ్మా. ఒరేయ్, చెప్పేవాడు కంటే వినేవాడే ముఖ్యంరా. ఇదిగో చూడమ్మా, మీ నాన్నకు నువ్వంటే పంచప్రాణాలు. ఏం అక్కర్లేదు, నువ్వు కనపడగానే ఇట్టే కరిగిపోతాడు. వెళ్ళు. అమ్మా జగదాంబ బ్రహ్మరంబ, నన్ను కాపాడమ్మా. నాన్న, నేను బయటికి వెళ్ళింది. సంజాయిషి చెప్పుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళమ్మా, నా కూతురు కాదు. నువ్వెక్కడికి వెళ్ళావో తెలుసుకోవాలని రమ్మనలేదు, నాకు ఉత్తరం రాసి పెట్టాలని. అలాగే. చెప్పండి. సోదరి రాజ్యలక్ష్మి గారికి ఉభయ కుశలోపరి. ఉభయ కుశలోపరి ఏంటి నాన్న? నేను క్షేమం, మీరు క్షేమం అనుకుంటున్నాను అని రాయొచ్చుగా, అర్థమయ్యేటట్టు. అలాగే రాయ్. చాలా రోజుల తర్వాత మీ నుంచి ఉత్తరం వచ్చింది. మొన్నటిదాకా పోస్టల్ స్ట్రైక్ కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. మీ అబ్బాయి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతూ రాశారు. నా ప్రాణమిత్రుడు నాకు చేసిన సహాయంతో పోలిస్తే అతను కొడుకుని చదివించడం సహాయం అని నేను ఎలా అనుకోను? అది నా బాధ్యత. అండర్లైన్ చేయమ్మా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అండర్లైన్ చేయనా? 4-5 రోజుల్లో వీలు చూసుకుని వస్తాను. మీ అబ్బాయికి నా ఆశీస్సులు. ఇట్లు వెంకటరామయ్య. నేను లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాన్న. రేపు అందరం వెళ్తున్నాం కదమ్మా. నన్ను ముందే రమ్మంది, కొంచెం హడావిడి చేయాలి కదా. అలాగే వెళ్ళు. పెళ్లి పనుల్లో ఎంత సహాయం చేస్తే అంత మంచి మొగుడు నీకు దొరుకుతాడు. నా మొగుడు మంచివాడే కాదు నాన్న, రాకుమారులా ఉండాలి. బట్టలు అడిగితే ఒకడేమో నైట్ డ్రెస్ ఇచ్చాడు, ఇంకొకడేమో టీ షర్ట్ ఇచ్చాడు. అమ్మాయిలు కనపడితే చాలు. మురళి, ఈ పాటికి నా సూట్ కేసు భువనేశ్వర్ దాటిందంట. మళ్ళీ సూట్ కేసు అనేవి చంపేస్తాను. నోరు మూసుకొని పద. ఎప్పుడు చూసినా దొంగరాయరా, నా బాకీ ఎప్పుడు తెరుస్తావరా? ఇచ్చేతావనే చూస్తున్నానయ్యా. తన్నానంటే నీ పేగులెళ్ళి నా కుక్క పడవలో పడతాయి. నాటకాలు ఆడుతున్నావా? నేను దలుచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కేకడతాబే ఏంట్రా వాడనేది? పూల్లో పెట్టి చేస్తానులే అంటున్నాడండి. అది చూస్తాను. అదిగో మళ్ళీ అప్పు తీర్చేసుకుంటాడులే అంటున్నాడండి. ఆ ఏడ్చేదేదో తెలుగులో ఏడవమను. చల్ రే సాలే, జాగే కామ్ దేఖలే. చల్. మళ్ళీ ఏదో అంటున్నాడు. అచ్చ తెలుగులోనే ఏడుస్తానులే అంటున్నాడండి. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. అయ్య బాబాయ్, అతనితో ఎట్టుకోకండి బాబు, ముళ్ళ కంపలాట. సర్లే రా రా. ఏంటి, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లి కూతురు ఇంటర్వ్యూ చేస్తారా? పల్లెటూళ్ళలో పట్నం వేషాలా? రాని ఇల్లేనా? ఇల్లేనా? కూల్ డ్రింక్స్ లో మందు కలిపేశారా? ఇప్పుడు చెప్తాను. లోపల అందరూ కొట్టాలి. ఇరగొడదే పద. పదండి. నమస్తే. రండి. నమస్కారం. కూర్చోండి. లక్ష్మి రెడీ అవుతుంది, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మాధురి, కూల్ డ్రింక్స్ రెడీ. పెళ్లి కూతురు వచ్చే లోపల అద్దరిపోయి క్వశ్చన్ అనుకోవాలి. కరెక్ట్ ఉండాలి మనం. అంతే. నేను అడుగుతాను చూడరా, పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ వెళ్తావా, కొడైకెనాల్ వెళ్తావా? ఊటీ వెళ్తావా, కొడైకెనాల్? ఏమైందిరా? ఏంట్రా నీ గొంతు బానే ఉండింది కదా, ఊటీకి వెళ్తారా?
అయ్యో అరే మీ ఇద్దరికి ఏమైందిరా పెళ్లి కూతురు వస్తే ఎలా మాట్లాడాలి? పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఉండి అయ్యో. పెళ్లి కూతురు లక్ష్మి. మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరేదో మాట్లాడుతా ఉన్నారుగా, మాట్లాడండి. అరే మాట్లాడండి, పర్వాలేదండి, మేమేం అనుకో, మాట్లాడండి. ఏంటి పల్టీ కొడతారా? ఓహో, మౌన వ్రతాల్లో ఉన్నారా? పోనీ మీరు అడగండి. అయ్యో పాపం, మీరు మూగవాళ్ళా? ఉండండి, మీకు ఇంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. మాధురి, కూల్ డ్రింక్స్. పర్వాలేదు, తీసుకోండి. నమస్తే. తాగి వెళ్ళండి. మా లక్ష్మి ఇంటికి వచ్చేస్తానన్నారుగా, ఏదో అడుగుతానన్నారుగా, అడగండి. పర్వాలేదు, అడగండి. ఇదేనా మీ ఇంటర్వ్యూ? ఏంట్రా నరకైంది? ఏమైనా పాట చెప్పులారా? పావుకోళ్ళు. నమస్కారం బావగారు. నమస్కారం. ఎప్పుడు బాబు, వచ్చిన కూర్చోండి. పానకాలు పంపిస్తాను. కాస్త ఐస్ వేసి పంపించండి. మరీ టూ మచ్ అయిపోతారు. పర్లేదురా, పెళ్లిలో విని మామూలే, ఏదో సరదాగా చేస్తున్నారు. టేక్ ఈజీ. దుర్గా, అందరికీ టిఫిన్ అందాయా చూడు. అలాగే. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు మమ్మల్ని ఏడిపించారు, దానికని మళ్ళీ మేము మిమ్మల్ని ఏడిపించడం అవన్నీ వద్దు. ఏదో సచిన్ గడి పెళ్ళికి వచ్చాం, హ్యాపీగా ఉందాం. ఈ రోజు నుంచి మన అందరం ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్గా ఉన్నాం కాబట్టి ఒక మంచి గేమ్ ఆడదాం. ఓకే, ఎనీ గేమ్, సింగింగ్ గేమ్. ఇప్పుడు బాక్స్లో నుంచి ఒక స్లిప్ తీసారనుకోండి, అందులో మీ పేరు ఉందనుకోండి, మీరు పాట పాడతారు. మా పేరు వస్తే మేము ఒక పాట పాడతాం. ఓకే రే, రంపండి ఆ బాక్స్. ఇదిగో. సో రూల్స్ తెలుసు కదా. సో మీ పేరు వస్తే మీరు పాడాలి, లేకపోతే మేము పాడతాం. ఓకే, నో ప్రాబ్లం. ఏయ్, మేము హైదరాబాద్ వాళ్ళం. నవ్వించడమే కాదు, ఏడిపించడం కూడా తెలుసు.